ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ గారు ఇటీవల ఒక శాటిలైట్ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డిని అసలు ఎవరు చూస్తున్నారు, అసలు ఎవరు గుర్తున్నారు, బెనిఫిషియల్ మీరే ఇచ్చారు, టికెట్ల హైక్స్ మీరే ఇచ్చారు, కానీ అదే హీరోకి రేవంత్ రెడ్డి పేరు కూడా తెలియని పరిస్థితి అని అన్నారు. ఆ మాట వల్ల రేవంత్ రెడ్డి గారికి ఈగో హర్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారు కాకపోయినా వాళ్ళ అనుచరులు కానీ ఎవరో ఒకరిని ఆ మాట కేటీఆర్ గారు మాట్లాడిన మాట వల్ల ఈగో హర్ట్ అయింది అనుకోవచ్చా? హీరో ఒక ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే ఎగో అట్టవాడు పెట్టండి. 4 కోట్ల ప్రజల మంది ఆయన యాక్సెప్ట్ చేసి ముఖ్యమంత్రి చైర్లో కూర్చోబెడితే ఎవరండి వీళ్ళు? మరి కేటీఆర్ గారు ఏ ఉద్దేశంతో చెప్పారు? ఆయన ఏ ఉద్దేశంతో ఆయన వెళ్ళి అడగండి సార్. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నారు, వీళ్ళు ఆయన అడగండి. ఆయన ప్రాస్పెక్ట్లో ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. నా ప్రాస్పెక్ట్లో ఆయన అడిగితే ఒక ముఖ్యమంత్రి ఎవరైనా సరే ప్రజల యాక్సెప్టెడ్ హీరో. ఆయన తర్వాత ఎవడైనా రాష్ట్రానికి ప్రథమ వ్యక్తి అతను ప్రజాస్వామ్యంలో. అలాంటి వ్యక్తి కొన్ని ఇప్పుడు ఉదాహరణకి మనకి చిన్నప్పుడు నిప్పుల్లో చేయట్టద్దు అంటాడు నాన్న వెళ్ళనైపోతాడా? లేదు. నిప్పుల్లో చేయి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్న కాన్సిక్వెన్సెస్కి అట్రిబ్యూట్ చేసి చెప్తున్నాడు. అండ్ ఫోర్త్ ఇట్ విల్ నాట్ రిపీట్. మీకు అర్థమైందా? ఒక ప్రాణ నష్టం జరిగింది, ఈ బెనిఫిట్స్ వాళ్ళు చెత్త చెదారాన్ని నిర్మూలించుకుంటూ వెళ్ళారనుకోండి, తర్వాత ఎవరిది బాధ్యత అవుతుంది? సినిమా థియేటర్లో షో ఉందండి, ఎన్ని టికెట్లు అమ్మాడు అన్ని టికెట్లు అమ్ముతాడు, మిగిలిన బ్లాక్లో అమ్ముకుంటారు, వాళ్ళ పని అయిపోయింది. ఈ కుమ్ములాట్లు తొక్కులాట్లు ఏమి ఉండవు కదా. అవును. అలాంటివి ఎప్పుడైతే ప్రభుత్వపరమైన విధానపరమైన నిర్ణయాలు ఉన్నప్పుడు తప్పులు సరిదిద్దుకోవడం ప్రజాస్వామ్యం. ఆయన మానవాతీతుడు కాదు కదా, ఆయన కూడా మనలాంటి మనిషే, ముఖ్యమంత్రి కూడా. ఒక జరుగుతున్న వాటికి విధ్వంసానికి కారణం ఏంటి? ఇంక నాకు తెలిసి నెక్స్ట్ ఈ సినిమా ఫంక్షన్లో కూడా ఎత్తి అవతల ఇసిరిండి అని చెప్తాడు. ఖచ్చితంగా ప్రాణాలు పోతున్నాయి. అవును. వీళ్ళు చెప్పి సుక్తి ముక్తాలు అడగ కావాలా, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అవన్నీ ఎత్తిసారు అనుకోండి, ఏముంది వీళ్ళ పని? అవును. అప్పుడు వెళ్ళి కాలచక్రం తిరిగి ఉపాధి కల్పన కార్యక్రమంలో గతంలో కృష్ణ గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సోమబాబు గారికి పడిన కష్టాలే 14-15 సినిమాలు ఇంక్లూడింగ్ చిరంజీవి గారిలాగే 24 గంటలు 36 రోజులు 365 రోజులు పని చేసుకునే కార్యక్రమానికి తెరలేపుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? వీళ్ళు చెప్పి 24 క్రాఫ్ట్స్ అన్ని జస్టిఫై, అందరికీ చేతి నిండా పని ఉంటుంది. ఈ పని లేకే పోత్రాలు. ఎందుకు పోత్రాలు? 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో సినిమా రిలీజ్ అవుద్దట.